చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మితాలి రాజు మనతో ఉన్నారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే 2025కు ముందు వరకు కూడా మీరు ఎంత అద్భుతంగా రన్స్ కొట్టినా కూడా మీ పేరు లేకపోతే ఇంకొకళ్ళ పేరు, జులైన్ గోస్వామి గారి పేరు, వీళ్ళ పేర్లే వినబడి, బట్ ఇప్పుడున్న టీమిండియాలో 15 మంది పేర్లు కూడా చెప్తున్నారు, ముఖ్యంగా మహిళా క్రికెటర్ పేర్లు చెప్తున్నారు. ఇది ఎలా అనిపించింది మీకు? వెల్, ఇది గ్రోత్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్పోర్ట్ అండ్ ఇది చాలా ఒక మంచి మూమెంట్ ఈ స్పోర్ట్లో. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్లో మీరు చాలా ప్లేయర్స్ వాళ్ళ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ క్వైట్ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆంధ్ర. ఎందుకంటే చర్నీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర అండ్ షీఈస్ బీన్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ టీమ్ దట్ వన్ ద వరల్డ్ కప్. సో చాలా హ్యాపీ మూమెంట్ అందరికీ. యాక్చువల్గా మేడం, గెలవడం పట్ల అంటే ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలవడం పట్ల ఎంటైర్ అంటే 2023లో ఇండియా ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డారు, దానికి డబుల్ ఎంజాయ్ చేశారు మొత్తం ఎంటైర్ ఇండియన్స్. సో ఆ మూమెంట్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? స్టేడియంలోనే ఉండి చూసారు, ఎలా అనిపించింది? వెల్, అఫ్ కోర్స్ నేను కామెంటరీ బాక్స్లో ఉండే అండ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే సెమీఫైనల్లో కొంచెం నర్వస్నెస్ ఉండే నాకు, బట్ ఫైనల్స్ వచ్చేవరకు నాకు ఐ వాజ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఇండియా విల్ లిఫ్ట్ ద ట్రోఫీ. అండ్ ఎస్పెషలీ చర్నీ గురించి చాలామంది నన్ను అడిగారు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫ్రమ్ ఆంధ్ర. సో నేను మిడిల్ ఓవర్స్లోనే చర్నీకే ఎప్పుడు బాల్ వస్తుంది అండ్ షీ ఈజ్ ఆల్వేస్ డన్ వెల్. అండ్ అఫ్ కోర్స్ హోమ్ వరల్డ్ కప్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంది, కానీ ఒకవేళ సక్సెస్ఫుల్ ఉంటే దానిలాగా ఇంపాక్ట్ ఇంకా ఎక్కడ ఏ టోర్నమెంట్లో ఉండదు. సో ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ మూమెంట్కి వరల్డ్ కప్ ఇండియాలో అయింది అండ్ ఇండియా వన్ ద వరల్డ్ కప్. చరణ్కి చాలా సలహాలు ఇచ్చారు కదండి, అందులో ఏది బాగా పనిచేస్తుంది అనుకుంటారు మీరు? వెల్, అది మీరు తనని అడగాల, నాకు తెలియదు. మీరు తను గమనించారు, తను ఆర్థోడిక్స్ బౌలర్, సో లెఫ్ట్ ఆర్మ్, సో ఎట్లా వేయాలి, ఆస్ట్రేలియా మీద గెలవడంతో అందరు కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఐ థింక్ ఇక్కడ మనం బౌలింగ్ కోచ్కి క్రెడిట్ ఇవ్వాలి, ఇండియన్ టీంలో బౌలింగ్ కోచ్, బికాస్ హీఈస్ వర్క్డ్ ఆన్ బౌలర్స్. అఫ్ కోర్స్ యాజ్ someone former cricketer ga nenu I will only try and help her mentally, expectations ela handle cheyala adi, but when it comes to skill, coaches unnar kabatti that is nenu akkada ekku vellanu. I try and give her more emotional support. మీరు ఫైనల్లో ఓడిపోయినప్పుడు చాలా కన్నీళ్ళు పెట్టుకున్నారు, అంటే మీ చేతుల మీదకి లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత, అంటే మీరు లేని టీం మీ టీమే అది కూడా, సో గెలిచిన తర్వాత ఆ కప్పు పట్టుకున్నాక మీకు ఏమనిపించింది? వెల్, మనకు ఒక డ్రీమ్ ఉంటుంది అండ్ 2 సార్లు వీవ్ కమ్ క్లోజ్. సో థర్డ్ టైం ఇండియా లిఫ్ట్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ, వెదర్ మనము టీంలో ఉన్నామో లేమో, బట్ ఇట్ ఈస్ వీవ్ బీన్ పార్ట్ ఆఫ్ విమెన్స్ క్రికెట్. సో దాని ప్రకారం ఐ థింక్ ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. ఫైనల్గా చెప్పండి మేడం, చాలామంది ఎవరైతే తల్లిదండ్రులు కోరుకుంటారు ఆడపిల్లల్ని క్రికెట్ పంపించాలా వద్దా అనే దాంతో మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెము దానికి పేరు వచ్చింది, ఇప్పుడు ఇంకా బీభత్సమైన పేరు వచ్చేసింది. సో రేపొద్దున తల్లిదండ్రులు ఆలోచించాలి అంటే క్రికెట్కి ఆడపిల్లల్ని పంపించాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? వెల్, ఐ థింక్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ ఈజ్ ఆన్ హై, ఎందుకంటే చాలా పాజిటివ్ చేంజెస్ మన ఆంధ్రాలోనే త్రూ ద గవర్నమెంట్, త్రూ ఏసీఏ అవుతుంది. సో దే షుడ్ ట్రై అండ్ అంటే అమ్మాయికి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉందంటే అఫ్ కోర్స్ వీ విల్ ట్రై అండ్ గివ్ ద ఫెసిలిటీస్ అండ్ దే షుడ్ ఆల్సో ఎంకరేజ్. ఎందుకంటే చర్నీకి కూడా ద పేరెంట్స్ ఎంకరేజ్, అలానే నాకు మా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు కాబట్టి గర్ల్స్కి ఆ ఎంకరేజ్మెంట్, ఆ సపోర్ట్ అవసరం. సో ఇది చెప్తున్నారు మితాలి రాజ్. బేసిక్గా ఆవిడ చేతుల మీదుగా కూడా వరల్డ్ కప్ ఎప్పుడో అందుకోవాల్సింది, బట్ మిస్ అయిపోయింది. అప్పుడు ఆవిడ పెట్టిన కన్నీళ్ళు మొన్న ఏదైతే మన ఇండియన్ ఉమెన్స్ టీం సాధించిన వరల్డ్ కప్ తర్వాత ఆవిడ అదే విధంగా ఎమోషనల్ అయిపోయారు. సో ఎమోషనల్ ప్రధాన కారణం ఏంటి అంటే హార్డ్ వర్క్ అని చెప్పి మితాలి రాజ్ చెప్తున్నారు. దీంతోపాటు శ్రీచరణ్కి అనేక సలహాలు సూచనలు కూడా మితాలి రాజ్ ఇచ్చారు. సో ఆమెతో పాటు ప్రస్తుతానికి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎంఓ దాకా వచ్చారు. సీఎంఓ నుంచి ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు మితాలి రాజ్. చాలా హ్యాపీగా అయితే మితాలి రాజ్ కనబడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా వినయ్తో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.